విషయం మీద మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి నమస్కారాలతో, ఇది కొంచెం సంక్లిష్టమైన విషయము, అట్లని న్యాయం కూడా. ఈ భారతీయ అంటే ఎక్కువ సమయం తీసుకుని, కానీ చాలా ఇది భారత సమాజంలో అశేషమైన మెజార్టీ ప్రజల లేకుంటే అట్టడుగున ఉన్న ఈ శ్రేణులకు సంబంధించిన ఈ విభజన అనేది, దీని వెనుక 3000 సంవత్సరాల నాటి వర్ణ వ్యవస్థ, దాని అసమానత నిచ్చెన మెట్ల వ్యవస్థ యొక్క దుష్పరిణామ ఫలితంగా ఈ దేశంలో వృత్తులు ఘనీభవించి శ్రమను కొందరు కొన్ని పనులు చేయాలని దానివల్ల వచ్చిన దాని ఫలితం చిలికి తరాల కొద్ది వచ్చి రిజర్వేషన్లు అనే హక్కు సాధించి అంబేద్కర్ ఇచ్చిన తర్వాత దళితులలో అటు ఉత్తర భారతదేశంలో మొదట వాల్మీకులు చమార్లకు వ్యతిరేకంగా, అంటే ఇక్కడ మాదిగలకు సమానమైన చమార్లకు వ్యతిరేకంగా మొదలైంది ఆ ఉద్యమం. అప్పుడు అక్కడ చమార్లు దాన్ని వ్యతిరేకించారు. ఇక్కడ రిజర్వేషన్ అప్పుడు దాంట్లో కొన్ని సదాలక్ష్మి కానీ ఆ రోజుల్లో, అయితే మహేంద్రనాథ్ లాంటి పెద్ద ఆయన ఏంటంటే ఆ రోజుల్లో మాదిగలకు అవకాశాలు తక్కువ ఉన్నట్టు ఒక మాట అనేది ప్రత్యక్షంగా చాలామంది తెలుసు ఆయన దగ్గర. మాల ఎవరికి తక్కువ, మాదిగలకి తెలివేందుకు తక్కువ ఉంటుంది, మాదిగలు ఎందుకు వెనుకబడతారు, ఇది కరెక్ట్ కాదని యూనిటీ కోరుకున్నారు. మాదిగల్లో కూడా ఆ రోజున్నారు. భాగ్యరెడ్డి ఓనమ కానీ, అరిగ రామస్వామి కానీ, నాగయ్య లాంటి వాళ్ళు మొదలుకొని జేబిరాజు లాంటి వాళ్ళకు చాలామంది ఈ సమాజం ముందుకు రానికే పనిచేసినారు. అది వివరాల్లోకి పోను. కానీ ఒరిగి, ఎందుకంటే ఇది చాలా పాలకులు ఎవరైతే ఉన్నారో ఏ పార్టీ అయినా సరే ఈ విషయంలో ఆయా సమూహాల నుంచి ఆవేశం రావటం, వాళ్ళు దీనిపైన ఆవేదనతో మాట్లాడడం బాగుంది. కానీ ఈ వ్యవస్థ ఇంతకాలం జరుగుతూ ఉన్న ఈ అసమానత్వాన్ని, కులాన్ని, మేము ఛాయ తాగితే గ్లాసులు మైలబడిపోతాయంట, మేము మొక్కితే దేవుడు మహిమగోలుపోతాయంట, మేము గుళ్ళె కడుగు పెడితే గుడినే వెలివేస్తారంట, గాలి వీల్చి వదులుతున్నాము గాలిని కూడా వెలివేస్తారా, వెలిగే పొద్దుల తిరుగుతున్నాము పొద్దును కూడా వద్దంటారని అడిగిన ప్రశ్నలకు ఇన్నేళ్ల నుంచి కూడా సమానం చేయకుండా, కొంచెం నేను ఎక్కువ టైం తీసుకున్నాను, చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను. చుండూరులో 9-10 మందిని బలిదానం చేసి రక్త క్షేత్రాలు జరిగితే ఇదే న్యాయ వ్యవస్థలో ఇంతవరకు వాళ్ళని ఎవరు చంపిన తెలియదు. లక్ష్మీపేటలో ఏమి జరిగింది తెలియదు. కారంచేడులో ఇప్పటివరకు ఏం జరిగింది తెలియదు. న్యాయ వ్యవస్థ పట్ల కూడా మాకు గౌరవం ఉంది, అత్యున్నత న్యాయస్థానం. పైగా జస్టిస్ చంద్రచూడ్ లాంటి మహానుభావులు, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు సీనియర్ చంద్రచూడు, వీళ్ళంతా కృష్ణయ్యరు, లేకుంటే భగవతి, చిన్నపరెడ్డి, ఆ పరంపరలో నుంచి వచ్చిన ఒక ప్రగతిశీల అభ్యుదయ భావాలున్న న్యాయమూర్తిని ప్రజలు గౌరవిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంతకాలం ఉన్నదాన్ని రాష్ట్రాలకున్న చేసుకోవచ్చని చెప్పే దగ్గర ఈ వర్గీకరణ చేసే సందర్భంలో ఈ ఉద్యమం రావడానికి కారణం ఏంటంటే ఈ వర్ణ వ్యవస్థ సృష్టి అసమానతలో కొందరికి కొంత అవకాశాలు, అంటే చరిత్రలోనే 3000 సంవత్సరాల నుంచి వీళ్ళ మధ్యలో మాదిగల మధ్య విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు మాలలు కూడా బాధపడవచ్చు. కానీ పద్మనాయకుల యొక్క సింగభూపాలునికి రేచల్ర రుద్రుడు సమానమై, లేకుంటే బ్రహ్మనాయుడికి కన్నమదాసులుండి ఆ రోజుల నుంచి కూడా వీళ్ళ మధ్య శైవ వైష్ణవ తేడాలు ఉన్నాయి. మాదిగల మధ్య తేడాలు ఉన్నాయి, వృత్తుల్లో తేడాలు ఉన్నాయి. కనుక కొంత అవకాశం శైవమేమో మొత్తం రెబలుగా ఉంటుంది, వైష్ణవేమో వ్యావహారిక సత్యము, తిరునామాలు, చక్రాంకితాలు, పట్టు పీతాంబరాలు, కర్ణకుమక ఇట్లాంటి జీవిత సత్యం వల్ల బాగా మాలలను కొంచెం దగ్గర తీసుకొని జిటప్రోలు సంస్థానం లాంటి సంస్థానంలో 300 ఎకరాలు మాల సంజనకు ఇచ్చినారు ఆ రోజుల్లో. అంటే ఇవన్నీ చరిత్రలకు పోనా అట్లా మాలలకు కొంత అవకాశం ఇచ్చినారు వైష్ణవ సంస్థానాలు, వైష్ణవ ప్రభువులు. కనుక మాలలు కొంచెం ఒక మెట్టు ముందున్నది వాస్తవం, అది పై మెట్లో. కానీ ఆ తర్వాత నిజాం వచ్చిన తర్వాత మాదిగలకు కూడా అంతే సపోర్ట్ ఇచ్చినారు. వరంగల్ జిల్లా లాంటి ప్రాంతంలో ఇప్పుడు ఈ ఉద్యమంలో ప్రధానమంత్రి కృపాకరు అని మాట్లాడతాడు, మంచి కవి రచయిత. వారి సాచరి జూపాక సుభద్ర, వాళ్ళకి 30 ఎకరాల భూములు ఉంటాయి. మాదిగల మధ్య కూడా తెలంగాణలో మాదిగలకు చాలా చోట్ల భూములు ఉంటాయి. మాలలు తెలంగాణలో చాలా వెనుకబాటు. క్రిమిలేయర్ అని ఒక మాట వాడినది సుప్రీంకోర్టు. క్రిమిలేయర్ మాట సత్యం అది, ఎందుకంటే కులం అనేది అన్ని ప్రాంతాల్లో అన్ని అదే చెమరలు ఉత్తర భారతదేశంలో వర్గీకరణ వ్యతిరేకిస్తారు. ఇదే మాదిగలకు ఉత్తర కావాలంటారు. అక్కడ వేరే మాలలకు సంబంధించిన ఉత్తలాంటి వాళ్ళు కావాలంటారు. దక్షిణ భారతదేశంలో కేరళలో మాలలు కావాలంటే వీళ్ళొద్దానికి పరిస్థితి అట్లా ఉండదు. అందుకని వీటి వివరాలకు కూడా ఈ సమానత్వాన్ని, వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఘర్షణను
ఇంతకాలం ఆస్తులలో, సంపదలో, పరిశ్రమల్లో, క్యాపిటలిజంలో, ఏ దాంట్లో రాజకీయ పార్టీ పదవులలో సమానమైన జనాభా ప్రాతిపదిక వాటా కావాలన్న ప్రజాస్వామిక సూత్రాన్ని విస్మరించిన పాలక పార్లమెంటరీ రాజకీయ పార్టీలన్నీ ఒక్క మారణ విషయం వచ్చే వరకు అద్భుతంగా అవతల త్యాగాన్ని ప్రస్తుతిస్తున్నాయి. అది వామపక్షాల నారాయణ మొదలుకొని అది వాస్తవంగా మందకృష్ణ అనటం న్యాయం అది. ఎందుకంటే మందకృష్ణ ఈ ఉద్యమాన్ని శాంతియుతంగా నడిపినందుకు ఈ వేదిక తరపున అతనికి నిజంగా చెప్తున్నాం. కానీ పాలక పార్టీలు ఏవైతున్నావో ఈ ఉద్యమానికి ఇక్కడి మంత్రులు కానీ గతం కానీ వీళ్ళందరూ చాలా అనుభూతిగా చెప్తున్నారు. ఒక పీడిత కులాల మధ్యలో సమస్య వచ్చినప్పుడు, బాధామయంగా ఉన్నప్పుడు ఇది ఎందుకు జరిగింది? ఈ ఉద్యమాన్ని మొత్తం ప్రజా ఉద్యమం నడిపే వెనుక ఏ శక్తులని ఆ రోజు వర్గీకరణ ఉద్యమానికి బలంగా అప్పటి ముఖ్యమంత్రి ఎన్ని రకాల సహాయ సహకారాలు ఇచ్చినాడో తెలియని విషయం కాదది. నేను పేర్లు ప్రస్తావించను. అదే సందర్భంలో వర్గీకరణ అయిపోయింది, సంతోషంగా ఉన్నారు. మాలలు సప్పడిసినప్పుడు ABCD అని రామచంద్రరాజు గారు ప్రతిపాదనల మేరకు రెల్లి కులం అది తక్కువ ఉండదు 1%. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.